Hello friends, welcome back to our channel. ప్రీవియస్ వీడియోలో మనం లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనే క్వశ్చన్ గురించి చూసాం కదా. ఆల్రెడీ చెప్పాను ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఇంకా 2 వీడియోస్ అప్లోడ్ చేస్తానని. సో ఈ వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అనే క్వశ్చన్ గురించి చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ యావరేజ్గా ఒక 100 వ్యూస్ వస్తే 10 లైక్స్ కూడా రావట్లేదు. ఇంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేసి పర్టికులర్గా అండ్ అన్నీ ఒక ఆర్డర్లో అప్లోడ్ చేస్తున్నాం కదా, సో మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్. Longitudinal approach. First point, it involves doing an intensive study of various traits of a child at an individual level. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము. ఒక చైల్డ్ని తీసుకుని తనని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో ఫస్ట్ పాయింట్, ఇట్ ఇన్వాల్వ్స్ స్టడీయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ by collecting data through observation of children in big group. ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లోనేమో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న చిల్డ్రన్ని తీసుకుని వాళ్ళని స్టడీ చేస్తారు. సేమ్ చైల్డ్ ఈజ్ స్టడీడ్ ఇంటెన్సివ్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఒకే చైల్డ్ని తీసుకుని తనని టైం టు టైం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, స్టడీ చేస్తూ ఉంటారు. Second point, various stages of growth are studied at a time by different age group of children. సో ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ తీసుకుని ఒకే టైంలో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ స్టడీయింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ సర్టన్ టైప్ ఆఫ్ చైల్డ్. ఎవరైనా ఒక పర్టికులర్ చైల్డ్ గురించి క్లియర్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ యావరేజ్ నేచర్ ఆఫ్ గ్రోత్ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫైనల్ రిజల్ట్ ఎట్ పర్టికులర్ స్టేజ్. ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళందరి డేటా తీసుకుని వచ్చిన రిజల్ట్ని బట్టి యావరేజ్గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగలుగుతారు ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో. ఇట్ ఈస్ మోర్ ఇంటెన్సివ్ అండ్ టైం కన్జ్యూమింగ్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చూసాము. ఇక్కడ ఏంటి అంటే చైల్డ్ని అబ్జర్వ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 6 years అప్పుడు అబ్జర్వ్ చేసి మళ్ళీ 7 years అప్పుడు తను ఎలా ఉన్నాడు అని అబ్జర్వ్ చేయాలి అంటే 1 year టైం వెయిట్ చేయాలి. సో ఇక్కడ టైం కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ చీప్ అండ్ ఇన్వెస్టిగేటర్ కెన్ అనలైజ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ షార్ట్ టైం. సో ఈ క్రాస్ సెక్షనల్ అప్రోచ్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్న చిల్డ్రన్ని తీసుకుని స్టడీ చేస్తారు కాబట్టి షార్ట్ టైంలోనే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ని స్టడీ చేయగలుగుతారు. ఇట్ గివ్స్ ఎగ్జాక్ట్ ట్రైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి చూడాలి అంటే 6 years అప్పుడు తన లాంగ్వేజ్ డెవలప్మెంట్ వొకాబులరీ ఎలా ఉంది అండ్ 7 years అప్పుడు ఎలా ఉంది అనేది యాక్యురేట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఈ లాంగిట్యూడినల్ అప్రోచ్లో. నెక్స్ట్ క్రాస్ సెక్షనల్ అప్రోచ్. డేటా ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ పర్టికులర్ చైల్డ్ అండ్ యావరేజ్ ఈజ్ టేకెన్ యాజ్ ఫైనల్ రిజల్ట్. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి బిహేవియర్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది యావరేజ్గా ఉంటుంది. సో ఇది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అలాగే ఈ వీడియోని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక్కసారి ఈ క్వశ్చన్ మొత్తం చూడండి. Thank you friends. Thank you for watching this video. Have a nice day.